నమస్తే ట్రేడర్స్. మీ అందరికీ ఒక హెల్ప్‌ఫుల్ అయ్యే విషయం అయితే ఒకటి చెప్తాను. 5 ఇయర్స్ చేశాను ఆప్షన్ బయింగ్ అండ్ రీసెంట్‌లో ఒక 3 మంత్స్ అయితుంది నేను పర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేసి. 5 ఇయర్స్ నేను ప్రాఫిటబుల్ అయితే కాదనమాట. ఆప్షన్ బయింగ్ 5 ఇయర్స్ చేశాను. బట్ ప్రాఫిటబుల్ కాదు. అలాంటి టైంలో మయాంక్ రాజ్ ఒక ఆప్షన్ బయర్ తెలిసిందే కదా! అతను ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాడు. నేను ఆ ప్లాట్‌ఫార్మ్ ఒకసారి ట్రై అయితే చేద్దామని ట్రై చేశాను. దాంట్లో నాకు 2 పేఅవుట్స్ వచ్చాయి. జస్ట్ ఒక 5,000 అకౌంట్ తీసుకొని ట్రై చేశాను. బట్ ఆప్షన్ బయింగ్‌లో ఏందంటే మనకి టీటా డికే అని ఉంటది. దానివల్ల మనకి కొంచెం లాసెస్ అనేవి ఫేస్ చేయాల్సొస్తది. ఇప్పటికి చాలామంది ఆప్షన్ బయింగ్‌లో చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అండ్ వాళ్ళకి నేను చెప్పాల్సింది ఒకటే. ఒక్కసారి ప్లాట్‌ఫామ్‌లో ఒక్క ట్రై అయితే ఇయ్యండి. నేను ట్రై చేశాను. నాకు ఇప్పుడు మంచి ఆపర్చునిటీ అయితే అనిపిస్తుందనమాట. అండ్ ఇంకొకటేందంటే మనకి ఆప్షన్ బయింగ్‌లో మనకి క్యాపిటల్ అన్నది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మనకి క్యాపిటల్ ప్రాబ్లమే ఉండదనమాట. మనకి ఒక చిన్న 5,000 అకౌంట్ కొనాలన్నా మనకి ఒక 4,000లో వచ్చేస్తదనమాట. అండ్ ఇంకా తక్కువలో ఇట్లా వస్తది. హ్మ్. అండ్ మనము స్కేలింగ్ ఇట్లా ఈజీగా జేసుకోవచ్చు ఇక్కడ ప్లాట్‌ఫామ్స్‌లో. అండ్ ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం డిసిప్లిన్ ఇట్లా అవ్వొచ్చనమాట ప్లాట్‌ఫామ్స్ చేస్తే. ఇంకా అది గైస్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతదనుకుంటున్నా. మీరు ఆప్షన్ బయింగ్‌లో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఒక్కసారి ట్రై అయితే ఇవ్వండి. మనకి ఎంత గైస్ ఒక్క ఆప్షన్ బయింగ్ చేస్తే ఒక్క డేలో అయ్యే లాస్ మనము ఒక ప్లాట్‌ఫామ్ అయితే కొనొచ్చు. మీ ఒపీనియన్ ఇట్లా ఒకసారి అయితే షేర్ చేయండి గైస్ కామెంట్ సెక్షన్‌లో. నా ఒపీనియన్ అయితే ఇది. ఓకే. థాంక్ యూ.